2019 లోక్‌సభ ఎలక్షన్‌లు, తర్వాత అంతకుముందు జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్‌లప్పుడు కూడా చాలామంది ఓటర్ లిస్ట్‌ని తమ పేర్లు గల్లంతైనాయని కంప్లెయింట్ చేసిండ్రు. చాలా వార్తాపత్రికలు కూడా ఇవి రిపోర్ట్ చేసినాయి. ఇట్లాంటివి జరగకుండా ఉండడానికి ఎలక్షన్ కమిషన్ ప్రతి సంవత్సరం ఏం చేస్తుందంటే ఎలక్టోరల్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ నిర్వహిస్తుంది. దాంట్లో భాగంగా ఓటర్లందరూ కూడా తమ పేర్లు వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ సంవత్సరం ఎలక్టోరల్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్నది. దాని డేట్లు ఏంటి అంటే 1 సెప్టెంబర్ నుంచి 15 అక్టోబర్ అంటే 45 రోజుల వరకు ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. ఈ వెరిఫికేషన్ చాలా పద్ధతుల్లో చేయొచ్చు. ఆ పద్ధతులు ఏంటిదో ఒకసారి చూద్దాం. మొదటిది ఓటర్ హెల్ప్ లైన్ మొబైల్ యాప్ ద్వారా చేయొచ్చు. రెండోది ఓటర్ హెల్ప్ లైన్ ద్వారా చేయొచ్చు 1950 నంబర్ తోటి. మూడవది ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్స్కి పోయి మనం చేసుకోవచ్చు. నాలుగవది కమ్యూనిటీ సర్వీస్ సెంటర్స్ అని ఏర్పాటు చేస్తున్నారు, దాని ద్వారా కూడా చేసుకోవచ్చు. ఐదవది ఎన్విఎస్పి పోర్టల్. ఈ వీడియోలో మనం ఎన్విఎస్పి పోర్టల్ ఎట్లా చేయొచ్చో చూద్దాం. ఈ వీడియోలో మనం ఎన్విఎస్పి పోర్టల్ ద్వారా మీ ఓటర్ కార్డు, తర్వాత మీ కుటుంబ సభ్యుల ఓటర్ కార్డులు ఎట్లా వెరిఫై చేయొచ్చో చూద్దాం. నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ అని ఉంటుంది. www.nvsp.in వెబ్సైట్లోకి పోతే ఎలక్టోరల్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ అని ఒకటి కనిపిస్తుంది. మీరు దాంట్లో కనుక అది క్లిక్ చేస్తే ఒక లాగిన్ లింక్ వస్తుంది. మీకు ఒకవేళ అకౌంట్ లేకపోతే కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు. మొబైల్ నెంబర్ తర్వాత మీకు ఎపిక్ నెంబర్ అంటే ఓటర్ ఐడి నెంబర్ ఉంటుంది కదా, ఒకవేళ ఓటర్ ఐడి నెంబర్ ఉంటే అది కూడా ఇవ్వచ్చు. దాని తర్వాత మిగతా వివరాలు అవన్నీ ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అంటే ఒక లాగిన్ క్రియేట్ చేసి ఎట్లయితే ఈమెయిల్ లాగిన్ ఉంటుందో దీంట్లో కూడా ఒక లాగిన్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడు రిజిస్టర్ అని కొడితే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ తర్వాత రిజిస్టర్ అయిపోయినట్టు. ఒకవేళ ఎపిక్ నెంబర్ లేకపోయినా కూడా మీరు రిజిస్టర్ కావచ్చు. ఒకవేళ ఆల్రెడీ మీకు రిజిస్ట్రేషన్ ఉన్నట్టయితే మీరు మీ యూజర్ నేమ్, పాస్వర్డ్, తర్వాత క్యాప్చా ఉంటుంది, అది చేసి రిజిస్టర్ కావచ్చు. లాగిన్ అయిన తర్వాత ఎలక్టోరల్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ క్లిక్ చేస్తే మనకు 4 వస్తాయి. వెరిఫై సెల్ఫ్ డీటెయిల్స్, ఫ్యామిలీ, అవన్నీ. మనం వెరిఫై సెల్ఫ్ డీటెయిల్స్కి పోతే అది క్లిక్ చేస్తే ఇక్కడ మనం వెరిఫై మన డీటెయిల్స్ అని మన ఈపీఐసి నెంబర్, ఆల్రెడీ ఓటర్ ఐడి నెంబర్ ఎంటర్ చేసినాం కదా, అవన్నీ వస్తాయి అన్నమాట. ఒకవేళ ఆల్రెడీ అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితే మీరు డిస్ప్లేడ్ కరెక్ట్ అని చెప్పి ఒక డాక్యుమెంట్ ఏదైనా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రూఫ్ డాక్యుమెంట్లు ఏదైనా ఒకటి అప్లోడ్ చేయొచ్చు. వేరే డాక్యుమెంట్లు చేయొచ్చు. అది రేషన్ కార్డ్ అయినా కావచ్చు, పాస్పోర్ట్ అయినా కావచ్చు, బ్యాంక్ పాస్బుక్ అయినా కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, రైతు ఐడెంటిటీ కార్డు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, 10th లేదా 12th మార్క్స్ మెమో కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, కరెంటు, నీటి లేదా టెలిఫోన్ బిల్ అయినా కావచ్చు. ఇవన్నీ ఏదైనా ఎంటర్ చేసి ఒకవేళ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే నీడ్స్ కరెక్షన్ అంటే కరెక్ట్ లేదనుకోండి, మీరు ఏమైనా మార్చాలనుకుంటే అది క్లిక్ చేసి నెక్స్ట్ అని వచ్చి మార్చొచ్చు అనమాట. దాని తర్వాత ఈ సపోర్టింగ్ డాక్యుమెంట్ అది అప్లోడ్ చేసి ఎక్కడెక్కడైతే మిస్టేక్స్ ఉన్నాయో లేకపోతే మార్పులు చేయాలనుకుంటూ దాంట్లో అది పేరులో ఉన్నదా, తర్వాత లేకపోతే మీ జెండర్లో ఉన్నదా, ఏజా, డేట్ ఆఫ్ బర్త్, ఫోటోగ్రాఫా, అవి కరెక్ట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి అప్లికేషన్ ప్రివ్యూ అని కొట్టగానే అయిపోతుంది. దీంతోపాటు మీ పోలింగ్ స్టేషన్, మీది ఏదైతే ఇప్పటి పోలింగ్ స్టేషన్ దాని మీద ఫీడ్బ్యాక్ కూడా అడుగుతారు. అంటే అది కరెక్ట్ మంచి కండిషన్లో ఉన్నదా, దగ్గరలో ఉన్నదా, ఫెసిలిటీస్ బాగున్నాయి, ఇవన్నీ కూడా అడుగుతారు. ఒకవేళ దీంట్లో ఫెసిలిటీస్ బాగాలేక మీరు దగ్గరలో ఉన్న వేరే గవర్నమెంట్ బిల్డింగ్ కూడా పోలింగ్ స్టేషన్ లాగా వాడుకోవచ్చు అని మీరు భావిస్తే అది కూడా మీరు సజెషన్ ఇవ్వచ్చు. సజెషన్ ఇవ్వగానే అక్కడ వేరే డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. ఈ సంవత్సరం ప్రోగ్రామ్ హైలైట్ ఏంటంటే మీవే కాకుండా మీ కుటుంబ సభ్యుల ఓటర్ ఐడి వివరాలు కూడా మీరు వెరిఫై చేయొచ్చు. అంటే ఒకటే లాగిన్లా ఒక కుటుంబంకి సంబంధించిన అందరికీ కూడా మనం వెరిఫై చేయొచ్చు. అది చేయడానికి ఫ్యామిలీ లిస్టింగ్ అండ్ అథెంటికేషన్ అనే దగ్గర మనం క్లిక్ చేస్తే అక్కడ 2 ఉంటాయి. ఫ్యామిలీ లిస్టింగ్, ఫ్యామిలీ వెరిఫికేషన్. అంటే మన కుటుంబ సభ్యుల వివరాలని ఫస్ట్ లిస్టింగ్ చేసుకోవాలి. సో దానికి ఫ్యామిలీ లిస్టింగ్ అని క్లిక్ చేసి మీ కుటుంబ సభ్యుల ఓటర్ ఐడి నెంబర్, ఎపిక్ నెంబర్ ఉంటే అది మనం ఎంటర్ చేసి యాడ్ టు ఫ్యామిలీ కొట్టుకుంటూ పోవచ్చు అనమాట. సో ఎంతమంది ఉన్నా కూడా ఈ ఫ్యామిలీ మొత్తం మనం క్రియేట్ చేయొచ్చు. ఒకరిద్దరని కాదు, మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది. సో అవన్నీ చేసి మళ్ళీ సేమ్ వెరిఫికేషన్ ప్రాసెస్ మనం చేసుకోవాల్సి ఉంటుంది. అట్లనే ఎన్విఎస్పి పోర్టల్లో ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళ వివరాలు కూడా మనం ఫిల్ చేయొచ్చు. అంటే 18 ఏళ్ళు నిండిలోకి ఓటర్ హక్కు వస్తుంది కాబట్టి వాళ్ళందరి వివరాలు కూడా మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అది అన్ఎన్రోల్డ్ మెంబర్స్ మనం క్లిక్ చేసి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఏజ్ క్యాలిక్యులేట్ అవుతుంది. క్యాలిక్యులేట్ కాగానే అక్కడ వాళ్ళ పేరు, తర్వాత వాళ్ళ రెఫరెన్స్ నెంబర్ కావాలంటే మనం అక్కడ క్లిక్ టు ఎన్రోల్ అని కొట్టాలి. క్లిక్ టు ఎన్రోల్ అని కొట్టగానే మనకు వేరే దాంట్లోకి పోతుంది. అక్కడ మనం ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలంటే ఓటర్ ఆల్రెడీ లేడు, ఓటర్ కాదు కాబట్టి వాళ్ళ వివరాలు కొత్తగా రిజిస్టర్ చేసి ఫామ్ 6 ఫిల్ చేస్తున్నట్టు. మనం ఓటర్ రిజిస్ట్రేషన్ కోసం ఫామ్ 6 అని అందరికీ తెలిసిందే కదా. సో ఆ ఫామ్ 6 మనం కొత్తగా ఫిల్ చేయాలి. సబ్మిట్ చేయగానే మనకు ఒక రెఫరెన్స్ ఐడి వస్తుంది. అక్కడ ఆ రెఫరెన్స్ ఐడిని మనం కాపీ చేసుకొని ఎక్కడైతే ఈ ఎన్విఎస్పి పోర్టల్లో రెఫరెన్స్ నెంబర్ అడిగినరో అక్కడ రెఫరెన్స్ నెంబర్ క్లిక్ చేసి యాడ్ మెంబర్ అని కొట్టవచ్చు. అంటే ఆటోమేటిక్గా రిజిస్టర్ అయిన వాళ్ళే వెరిఫై చేసుడు, రిజిస్టర్ కాని వాళ్ళు రిజిస్టర్ చేసుడు, 2 పనులు కూడా ఒకేసారి అయిపోతాయి అన్నమాట. సో ఇది చేసుకునే అవకాశం ఉంటుంది మనకు. సో సేమ్ ఇట్లనే ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు.
ఈ వీడియో ద్వారా మీరు ఎన్విఎస్పి పోర్టల్లో మీ కుటుంబ సభ్యుల ఓటర్ ఐడి వివరాలు ఎలా వెరిఫై చేయాలో నేర్చుకున్నారని ఆశిస్తున్నాను. ఇదే కాకుండా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా లేదంటే ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా కూడా మనం వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఒకసారి వెరిఫికేషన్ చేసుకుంటే రేపు ఎలక్షన్లు వచ్చినప్పుడు మళ్ళీ మా ఓట్లన్నీ గల్లంతైనాయి అని చెప్పే అవకాశం మీకు ఉండదు. ఒకవేళ అట్లాంటివి ఏమైనా ఉంటే మనం అప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయొచ్చు. Subscribe to Factly and hit the bell icon for updates.